నమస్తే వనకం మాధవర్సి బ్రో ఎట్లుంది బ్రో స్పిరిట్ భయ్యా అసలు ఏం చెప్పంటావు చెప్పు. అసలు వేరే లెవెల్ ఉంది భయ్యా. ఆ కట్అవుట్ కి చెప్పాల్సిన అవసరం లేదనమాట. కట్అవుట్ కి అది పడాలి అనుకుంటున్నాము. యానిమల్ సినిమా ఆల్రెడీ పడింటి సరిపోతుంది ప్రభాస్ గారికి. అలాంటి యానిమల్ తలిపించే ఒక మాస్ సినిమా రాడ్ సినిమా రావాలంటే మంచిది ఒకటి స్పిరిట్ అని తీస్తా ఉన్నారు సందీప్ రెడ్డి వంగ గారు. డైరెక్టర్ గారు చెప్పాల్సిన అవసరం లేదనమాట. అసలు ఆ ఎలివేషన్ ఎవరు తీలేరు. అంటే ఆ మాసు ర్యాండము రాక్ అంటారు కదా, ఆ లుక్స్ ఎవరు తీలేరు. లుక్స్ కే మెంటల్ ఏం చేస్తుంది ఫస్ట్ అదేనమాట. యానిమల్ సినిమాలో బోల్డ్ సీన్స్ ఉన్నాయి, అలాంటి సీన్స్ ఏమన్నా ఈ సినిమాలో అన్నకు పడాలి మరి. అన్నకు లేకపోతే ఎట్లా ప్రభాస్ అన్నకి ముందుగానే అన్న పాపం అట్లా చేస్తా ఉంటాడు. కంపల్సరీ ఉండాలి కదా. అలాంటి సినిమాలు ఉంటేనే ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా హ్యాపీ ఫీల్ అవుతారు. నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. 18+ ఉంటుంది అనమాట సినిమా. ఏ సర్టిఫికేట్ అయితే ఇస్తారు వీ నో ఆల్రెడీ దట్. అంతే, ఇంకా ఏం చెప్పలేదు. కట్లు కట్టుకుంటే యానిమల్ సినిమాను, లేదంటే కట్టెలు తీసుకొస్తే బాహుబలి సినిమాను, లేకపోతే గుడిసెలు ఎత్తే రంగస్థలం సినిమాను కాదనమాట. అలా వాట్ దే నీడ్ అంటే వాళ్ళకి ఏదైతే నీడ్ ఉందో కంపల్సరీ అంటే వాళ్ళు యూజ్ చేస్తారనమాట. కట్లు కట్టుకోను కష్టపడి ఏదో చేస్తా ఉంటారు. సినిమా అంటే పిచ్చి ఫ్యాషన్ అంతే తప్ప మనం డోంట్ కంపేర్ అంటే వేరే దాంతో కంపేర్ చేయడం అనేది పద్ధతి కాదనమాట. మీరు చెప్పినట్లు ఓకే ఫైన్, నాకైతే మంచిగా అనిపించింది, రాడ్ కనిపించింది. కాకపోతే ఈ సినిమా బిఫోర్ వచ్చింది సరిపోతుందని అనుకుంటాను అనమాట. ఎందుకంటే ప్రభాస్ గారు అలాంటి లుక్ కి ఒక రాక్ సినిమా ఒకటి పడాలన్నమాట. అలాంటి ఈ సినిమా అనుకుంటున్నాను మరి. ఇప్పుడు ఏంటంటే చాలా మంది అనుకుంటారు అనమాట సినిమా జనాల్ని చెరిపేస్తుంది అని చెప్పి. మీరు చెప్పినట్టు చాలా చూస్తున్నాం కదా కొన్ని ఇన్సిడెంట్స్. అయితే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సినిమా ఎంటర్టైన్మెంట్ కానీ చూడండి. 18+ ఇచ్చినప్పుడు 18+ కదా సినిమా. అంటే 18 సంవత్సరాల పైన ఎవరైతే ఉన్నాడో ఆడేయాలంటారా బాబు అని చెప్పి మొత్తుకుంటా అన్నాడు. ఆడికొచ్చి జనాలు హీరోయిన్ సిగరెట్ తాగుతాంటే బయట నేను కూడా తాగుతాను, హీరో పొడిచేస్తాను నేను కూడా పొడిచేస్తాను, ఇవి కాదనమాట. సినిమాని సినిమా లాగే చూడాలి, ఎంటర్టైన్మెంట్ లాగే చూడాలి అనమాట. ఓకే మంచిగుందండి, ఫైన్. న్యూ ఇయర్ రోజు నైట్ ఎగ్జాక్ట్లీ 12 o'clock మళ్ళీ రిలీజ్ చేయటం ఎట్లా అనిపిస్తుంది? ఎక్స్పెక్ట్ చేయాలి. షాక్ అయ్యారా అని చెప్పి నేను కూడా షాక్ అయ్యాను అనమాట. చూసా అంటే కొన్ని ముందుగానే చెప్తారు కదా, ఇలా పోస్టర్ వస్తుంది, ట్రైలర్ వస్తుంది, టీజర్ వస్తుంది, లేదంటే సంథింగ్ ఏదో వస్తుంది అని చెప్పి. అన్నట్టుండి అన్ఎక్స్పెక్టెడ్ పెడితే ఈడేంటారు బాబు యానిమల్ సినిమా మళ్ళీ తీసుకొచ్చేలా అనిపించింది నాకు. అలా అనిపించింది. మళ్ళీ చూస్తే ప్రభాస్ ఉన్నాడు, ఒక హీరోయిన్ ఉంది, సేమ్ హీరోయిన్. ఓకే ఫైన్, మంచిగా అనిపించింది, గుడ్. ఎందుకు సందీప్ రెడ్డి వంగ గారికి ఆయన హీరోస్ అందరు ఎందుకు తాగుబోతులే ఉంటారంట? ఆయన తాగుబోతులు ఉంటారని కాదు, ఆయన క్యారెక్టర్ అలా డిసైడ్ చేస్తాడు అన్నట్లు. అంటే ఆయనకి తాగుబోతి ఇవే ఉండాలి. ఏం చెప్పాలంటే అంటే ఏం చెప్తారు దాన్ని, ఒక మాస్ అనమాట. మన భాషలో చెప్పుకోవాలంటే ఒక మాస్ లుక్ లో ఆడు తాగుతా ఉండాలి, ఏదో చేసేస్తా ఉండాలి. 18+ ఉంటాయి అనమాట ఆయన సినిమాలు అలా తలపించేలాగా. ఓకే ఫైన్, మంచిగా భయ్యా, గుడ్. అంటే చాలా హార్ష్ గా ఉంటాయి కదా. అవును, సో అది డార్లింగ్ ప్రభాస్ గారికి సెట్ అవుతుంది. ప్రభాస్ గారు కూడా హార్ష్ గానే ఉంటారు కదా. అది కాకపోతే బయట పడలేదు అనమాట. స్టేట్ సమ్ టైం అదే బయట పడలేదు. ఓకే ఫైన్. బ్రదర్ స్పిరిట్ లుక్ ఎలా అనిపిస్తుంది? చూసాను, లుక్ అయితే చాలా వైల్డ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంటే బ్యాక్ సైడ్ ఆయనకి దెబ్బలుండి స్మోక్ చేస్తూ హీరోయిన్ లైటర్ పట్టుకొని ఆ మందు బాటిల్ పట్టుకొని ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ లుక్. కానీ యాంగ్రీ లుక్ అంటే యానిమల్ కి మించి ఉంటదేమో అనిపిస్తుంది. అంటే న్యూ ఇయర్ రోజు 12 దాటంగానే పిక్ వదిలితే నేను ఎక్స్పెక్ట్ చేయాలి. మీ మీద ఇన్స్టాలో హ్యాపీ న్యూ ఇయర్ అని చూసుకుంటే సడన్ గా వచ్చేసింది. అంటే సందీప్ రెడ్డి వంగ న్యూ ఇయర్ కి షాక్ ఇచ్చాడు అందరికి. చెప్పాడు కదా గుర్తుపెట్టుకోండి సందీప్ రెడ్డి వంగ అని. ఆ పిక్ చూసి మేమైతే షాక్ అయ్యాము. చాలా బాగా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది కూడా అంటే ఇంతకు ముందు యానిమల్ అర్జున్ రెడ్డి టైప్ లో ఉంటుంది అనుకోవచ్చా? చూస్తే అట్లానే కనిపిస్తుంది కదా. మేబీ ఉండొచ్చేమో కానీ స్టోరీ వేరేగా ఉంటుంది కదా. లుక్స్ ఎప్పుడు యాంగ్రీగానే ఉంటుంది. ఎందుకంటే ఆ డైరెక్టర్ యాంగ్రీ మనిషి కాబట్టి హీరోలు వైల్డ్గానే చూపిస్తారు. కాకపోతే స్టోరీ డిఫరెన్స్ ఉంటుంది. ప్రభాస్ గారిని వాళ్ళతో పోల్చాల్సిన అవసరం లేదు, ఎవరు వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మంచి ఫైట్స్, యాంగ్రీ లుక్స్, ఆ ఒంటి మీద దెబ్బలు చూస్తేనే అర్థమవుతుంది ఏ రేంజ్ లో ఫైట్ సీన్స్ పెట్టారు అని. ఇప్పుడు హీరోయిన్ ఎలా అనిపిస్తుంది ప్రభాస్ ప్రకారం? బాగా అనిపిస్తుంది. అంటే హీరోయిన్ అంటే ఆల్రెడీ యానిమల్ మూవీలో ఉంది ఆమె, సెకండ్ హీరోయిన్. యానిమల్ మూవీలో ఉంది సెకండ్ హీరోయిన్, మళ్ళీ ఇందులో పెట్టారు. బాగానే ఉంటుంది ఆమె కూడా. అంటే వీళ్ళిద్దరు కెమిస్ట్రీ ఎలా ఉండబోతుంది అంటే ఫైట్ సీన్స్ ఎలా పెడతారు, రొమాన్స్ కూడా అలానే పెడతారు. వీళ్ళతో ఎలా పెడతారు, ఎలా ఉంటుందని అదొక క్యూరియాసిటీ ఉంది చూడాలని. ప్రభాస్ కెరీర్ లో ఎలా ఉండబోతుంది? ప్రభాస్ కెరీర్ స్పిరిట్ ఎలా ఉండబోతుంది? ఇది కూడా ఒక బాహుబలిలా నిలిచిపోయిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ నార్మల్గా తీసిన అది 1000 మొన్న యానిమల్లో చూసాం 1000 కోట్లు కొట్టాడు. అలానే ప్రభాస్ పాన్ ఇండియా హీరో, గ్లోబల్ స్టార్, ఆయన ఆల్రెడీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి మూవీ, వైల్డ్ మూవీ, యాక్షన్ మూవీ కాబట్టి ఇది మరో 1000 కోట్లు 2000 కోట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ పిక్తోనే షేక్ అయింది ఇన్స్టా. ఇంకా టీజర్కి ఎలా ఉంటుంది, ట్రైలర్కి ఎలా ఉంటుంది, లేదా సాంగ్ వదిలితే ఎలా ఉంటుంది, మూవీ వస్తే ఎలా ఉంటుంది అని అదొక
ఎట్లా చెప్పాలి, ఎక్స్పెక్టేషన్ మించుంది. పిక్కే ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకా మూవీ టీజర్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం. సందీప్ రెడ్డి వంగ అంటేనే మనం అంటే యాక్షన్ ఎక్కువ చూస్తుంటాం. సో అలాంటిది ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ తో అంటే సో ఎలా ఉంటుంది అనుకోవచ్చు. యాక్షన్ చూస్తాం, యాక్షన్ తో పాటు లవ్ కూడా ఉంటుంది. ఆ లవ్ కూడా వైల్డ్ గా చూపిస్తాడు. యాక్షన్ ఎలా ఉంటుంది, లవ్ కూడా అలానే చూపిస్తాడు. డార్లింగ్ ని సలార్ లో చూసాం, సలార్ లో మొత్తం యాంగ్రీగానే ఉంటారు కానీ రొమాన్స్ తక్కువ ఉంటుంది. ఇందులో అది కవర్ అయ్యింది అంతే. సందీప్ రెడ్డి అనగా రొమాన్స్ కాదు, అంతకు మించి చూపిస్తాడు ఆయన. బీప్లు వేసుకోవటమే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.